హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్య ఫుడ్ స్టూడియో. అందరికీ ఇష్టమైన ఉగాది పచ్చడికి అర్థం ఏంటన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష దిక్కులను బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టించాడని నమ్మకం. ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడకంలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఒక్కొక్క ప్రాంతంలో ఉగాది పచ్చడి ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. మన తెలుగువారి రుచుల్లో ఉగాది పచ్చడికి చాలా విశేషమైన అర్థం ఉంది. మరి ఆ అర్థం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిగి ఉంటాయి కదండి. మరి ఒక్కొక్క రుచికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం తీపినిస్తుంది, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పు వహించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడికాయ ముక్కలు కొత్త సవాళ్లకు శ్రీకారం. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. 6 రుచులు కలిగిన ఈ ఉగాది పచ్చడికి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంది. అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంలో చెప్తారు. మన జీవితాలకు దగ్గరగా ఉన్న పదాలను సమకూర్చి నేను ఈ పచ్చడికి ఉన్న అర్థం ఏంటో చెప్పాను. చూసారని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.